బలమైన కార్యాన్ని ప్రభు అయిన యేసు చేయబోతున్నాడు. అప్పటి వరకు ఆమె రాళ్ల చేత కొట్టబడింది, మనుషులు ఆమెను తరిమారు, ఆమె కృంగి రక్తపు మడుగులు ఆమె జీవితాన్ని ఆమె వ్యర్థపరుచుకుంటూ ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారా? కొట్టబడుతున్నావా? ఏడవబడుతున్నావా? విడవబడి ఉన్నావా? ఇదిగో నీ జీవితంలో ఏదో ఒక చిన్న పాపంలో నుండి విడుదల బయటికి రాకుండా అలాగనే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రభు అయిన యేసు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రియులారా, ఆయన పాపాన్ని ఖండించి పాపిని ప్రేమించడానికి వచ్చాడు. ఆయన రోగులను ప్రేమిస్తున్నాడు. నీవు బలహీనంగా ఉన్నావా? అనారోగ్యముతో ఉన్నావా? దేశాన్ని, ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. భర్తలో బలహీనంగా ఉంటే భార్య దూరంగా ఉంటుంది, భార్యలో బలహీనత రోగం ఉంటే భర్త దూరంగా ఉంటున్నాడు, తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలు దూరంగా ఉన్నాడు, కుటుంబ వ్యవస్థలో రోగం బలహీనత ఉంటే బంధువులు దూరంగా ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, ప్రభు అయిన యేసు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఏ రోగముతో నింపబడ్డావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యంతో నువ్వు కృంగి ఉన్నావో, యేసు కుష్ఠరోగిని తాకినట్లుగా, కుష్ఠరోగిని ముట్టినట్లుగా, కుష్ఠరోగిని అభిషేకించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా నీ ఇంటిలోనికి స్వస్థపరిచే ఆత్మ రాబోతుంది. యేసు తన హస్తాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. యేసు నిన్ను తాకబోతూ ఉన్నాడు. శిరస్సు నుంచి అరికాల వరకు ముట్టి నీ శరీరంలో ఉన్న వ్యాధి ఆయన స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడు స్వస్థపరిచే ఆత్మ మిమ్మల్ని తాకునుగాక. పాపులను నువ్వు ప్రేమియాలి, పాపులను చేరదీయాలి, పాపులకు స్వార్థను ప్రకటియాలి, రోగులను నువ్వు ప్రేమించాలి, అనాథులను చేరదీయాలి. యేసు రోగులను, బలహీనులను అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన రోగాలను, అనారోగ్యాన్ని, బలహీనతల్లో విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు.